గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన పాలిటిక్స్లో మాత్రం ఒక సెన్సేషన్ అన్నమాట. అలాగే ఆయన ప్రతిపక్షంలో అంటే ఆయన అప్పుడు అధికార పక్షంలో అయినా సరే ఆయన ప్రతిపక్షంగానే మెలిగారు కాబట్టి అధికార పక్షంలో ప్రతిపక్షంగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అధికారుల చేత పట్టుకొని కస్టోడియల్ టార్చర్ పెట్టారు. సో ఆ కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఆయన్ని అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే చంద్రబాబు కానీ లోకేష్ కానీ కేసులు వేస్తాం ఉంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కేసులు వేయలే. కానీ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. వాళ్ళ మీద కేసులు వేశారు. ఈ రోజు ఆ కేసులకు భయపడి వీళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రెడీ అయ్యారు ఆఫీసర్లంతా కూడా. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ హైకోర్టు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం మొన్నటిదాకా కూడా చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ హైకోర్టులో అన్ని బెయిల్ నిరాకరించినప్పుడు మనం హైకోర్టులు ఎవరన్నా ప్రలోభ పెడుతున్నారని మనం అనుకున్నాం. మరి ఈ రోజు కూడా ఈ ముందస్తు బెయిల్ నిరాకరించారు కదా, దీన్ని మనం ఎలా చూడాలి? ఇది యాక్చువల్గా యూజువల్గా ఉన్న ప్రాక్టీసే. ఉహు, ఆ రోజు చంద్రబాబు నాయుడు బెయిల్ తిరస్కరణ ఆ, అనే దాంట్లో కూడా అందులో ఉన్న కేసులో ఉన్న దాన్ని బట్టే ఎప్పుడైనా జరిగేది అది. దాన్ని అట్లాగనే ఇప్పుడు ఏంటంటే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు అనే దానికి ఆయన పక్కా ప్రూఫ్ ఆధారం తీసుకొచ్చాడు. అది కూడా వీళ్ళ ద్వారానే జరిగింది. ఉహు, టార్చర్ గిచ్చర్ అంతా అయిపోయిన తర్వాత తెల్లారిని ఆయన్ని కుంటుకుంటానో ఈడ్చుకుంటానో తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన అక్కడ గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇగో నా నా మీద కస్టడీలో ఉండగా నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది, నన్ను టార్చర్ పెట్టారు అని. అంటే వెంటనే జడ్జి ఏం చేస్తారు? ఎవరైనా ఇలాంటి ప్లీ ఒకటి రాగానే అభ్యర్థన ఒకటి వచ్చింది అనుకో, దీన్ని సరే మెడికల్ ఎగ్జామ్ చేయమని పంపిస్తే మళ్ళీ ఇప్పుడు గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చారు. జీజీహెచ్కి రాగానే అక్కడ డీన్ కానీ ఇంకెవరు కానీ అందరికీ తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డిని దాటి ఏం జరగదు కదా. అబ్బే అసలు ఏం లేదు, ఆయనే నన్ను కాళ్ళ మీద కొట్టారు అని, ఇదిగో మచ్చలు చూడ, ఇది నాకు పొంగులు వచ్చాయి, దాని మీద కమిలిపోయి మచ్చలు వచ్చాయి అని అంటే, ఆ మచ్చలు కూడా చర్మ వ్యాధి తాలూకు మచ్చలు లాగా ఉన్నాయి, ఈయన మీద ఏమి కస్టోడియల్ టార్చర్ జరిగినట్టుగా ఏమి లేదని చెప్పి జీజీహెచ్లో కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లి గుంటూరు ఈ సబ్ జైల్లో పెట్టడానికి కూడా రెడీ చేశారు. ఆయనకి గది కూడా సిద్ధం చేశారు. ఆ టైంలో ఆయన ఇక పోరాడి ఈ దీని మీద వీళ్ళు ఇచ్చిన ఈ రిపోర్టు మీద కాకుండా కోర్టుని ఇంకా గట్టిగా అభ్యర్థిస్తే ఆయనకి ఏం జరిగింది? సికింద్రాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్లో ఎగ్జామిన్ చేయాలి అని ఒక తెచ్చుకొని ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఎందుకంటే ఆర్మీ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటలే. దాంట్లో ఇక న్యాయంగా నీతిగా జరగాలి. అందులో ఈ స్టేట్ గవర్నమెంట్లు కానీ మిలాఖత్ అయిపోయిన గవర్నమెంట్లు ఇవన్నీ పనిచేయవు. ఆడ వాళ్ళు ఏమున్నా వాళ్ళ వాళ్ళ తరహాలో వాళ్ళు చేస్తారు. ఆడకెళ్తే అక్కడ ఏం జరిగింది? ఆడ క్లియర్ కట్గా ఈ దెబ్బలు చర్మ ఈ పొంగులు ఈ మచ్చలన్నీ చర్మ వ్యాధి తాలూకు కాదు, ఇది దెబ్బ తగిలిన దాని తాలూకునే, ఇది ఇక్కడ దెబ్బ తగిలింది, ఈ రకంగా తగిలింది, లోపల చిటికెన వేలు బ్రేక్ కూడా అయింది. అయితే దానికి ఆయన వాళ్ళు ఇది కూడా పిండి కట్టు కూడా వేశారు. ఆయన కుంటుకుంటారు 2 రోజులు కూడా తిరిగాడు. ఇది ఇది ఆయన అక్కడి నుంచి తెచ్చుకున్నాడు రిపోర్టు. అది తెచ్చుకుంటున్న టైంలో అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి ఉన్నాడు చూడండి, ఆ ధర్మారెడ్డిని సికింద్రాబాద్ పంపించారు. పంపించి అక్కడ, ఎందుకంటే ఆయనతో ముందు ఆర్మీ తోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పనిచేసి ఉన్నాడు కాబట్టి ఆడ ప్రభావితం చేయడానికి ఆడకి పంపించారు. అక్కడేమి వీళ్ళ పప్పులు ఏమి ఉడకలేదు. దాంతో పాటుగా ఏంటంటే సికింద్రాబాదు ఆర్మీ హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఈయన మళ్ళీ ఎత్తుకొచ్చేయటానికి ఆంధ్ర పోలీసులు అక్కడక్కడే తిరుగుతూ, మరి పాపం వాళ్ళు కూడా అన్నం తినాలి కదా, పోయి మిలిటరీ హాస్పిటల్లో ఉన్న ఆ క్యాంటీన్లోనే తిని ఈయన బిల్లుకే అటాచ్ చేసి రాసి వచ్చారు. డబ్బులన్నా కట్టలేదు, కట్టకుండా రఘురామకృష్ణరాజు తాలూకు అని తినొచ్చారు. ఈయన బిల్లులో చూసుకుంటే ఆ భోజనాలు ఇవన్నీ బయట తేలినాయి. ఈయన కోసం బయట పోలీసులు తిరుగుతున్నారు అనేది కూడా తేలింది. కానీ కేసు కట్టబడలేదు.
ఆ రోజు సునీల్ కుమార్ని కానీ ఈ సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కానీ ఈ కస్టోడియల్ టార్చర్కి పాల్పడిన ఈ విజయ్ పాల్ అనే ఈ అధికారి మీద కానీ వీళ్ళందరి మీద ఎవరి మీద కేసు కట్టల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4న మళ్ళీ గవర్నమెంట్ గెలిచారని తెలిసిన తర్వాత 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన వెంటనే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు కట్టారు. ఆ కేసు కట్టిన దాని తాలూకి ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే కస్టోడియల్ టార్చర్ జరిగింది అనే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఎవరు? ఆర్మీ హాస్పిటల్ ధృవీకరించడం జరిగింది. ఇంత క్లియర్ కట్గా ఇవన్నీ ఉంటే రఘురామకృష్ణరాజు మాత్రం వదులుతాడా? ఇదిగో పలానా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చా లేదా అని ఈయనకు కూడా ఇంటిమేషన్ ఇస్తారు కదా, ఈయన లాయర్ కూడా తీసుకెళ్ళి మొత్తం సబ్మిట్ చేసి వస్తాడు. కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది అక్కడ ప్రూవ్ అయిపోతుంది. దాంతో పాటుగా ఏంటంటే వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి వేసుకున్నప్పుడు వీళ్ళు సాధారణ ప్రజానీకం అయితే గనక అక్కడ ఇది జరిగే అవకాశం ఉంది, ఇక్కడ ఇది జరిగే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. వీళ్ళందరూ ఏంటి, అప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు వీళ్ళందరూ కస్టోడియల్ టార్చర్ చేయడానికి బోల్డ్ అంత ఆస్కారం ఉంది. ఆ విషయం కోర్టుకు తెలియదా? తెలుసు కదా. దానికే మీరు ఏమన్నా ఉంటే దాంట్లో కేసులో ట్రయల్లో మీరు పోరాడండి, మీకు ఎందుకు ముందస్తు బెయిల్ ఏం అవసరం లేదులే పొమ్మని చెప్పారు. ఇవాళ జరిగింది అది. అక్కడ విజయ్ పాల్ వెళ్తే జరిగింది. మరి దీన్ని ముందుగానే ఊహించుకున్నాడేమో. సునీల్ కుమార్ వెళ్ళినట్టుగా ఏం లేడు. మ్యాక్సిమం ఎక్కువగా ఇరుక్కునేది సునీల్ కుమారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిద్రపోతా కళ్ళలో ఏదన్నా అనుకొని రేపొద్దునే నేను ఈ పని చేయాలని మైండ్లో అనుకున్నాడు అనుకో, వెంటనే సునీల్ కుమార్కి తెలిసిపోయిద్ది. టెలిపతి అంటారే, అట్లాంటి టెలిపతి ఏదో నడుస్తూ ఉంటుంది అనుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి కను ఈ సునీల్ కుమార్కి. ఈయనే వెళ్ళి కేసు కూడా సుమోటోగానే కట్టుకొని ఈ రఘురామకృష్ణరాజు బర్త్డే రేపు ఉందని ఆ రోజే ఎత్తాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఈయన ఎత్తుకొచ్చేసాడు. ఎత్తుకొచ్చిన విధానం కూడా భలే విచిత్రంగా ఉంటది. ఈయన కారులో కూర్చుంటే జరగవతలికి అన్నాడు. ఆయన జరగబోతాను కొంచెం ఎట్టాగానే లోపే ఒక మనిషి పట్టుకుని ఆంతుని తోసిపాడు నొక్కాడు. అంత దారుణంగా తీసుకొచ్చారు. ఆయన ఆ రోజుకి ఎంపీ. యాక్చువల్గా మరి ఆ ఎంపీని అరెస్ట్ చేయాలి అని అంటే గనక మరి స్పీకర్ పర్మిషన్ ఏం అవసరం లేదా? ఇక్కడ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలంటున్నారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలంటే కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ కావాలంటున్నారు. మరి ఎంపీని అరెస్ట్ చేయడానికి ఏమి ఓం బిర్లా పర్మిషన్ ఏం అవసరం లేదా? అప్పుడు స్పీకర్గా ఉన్నాయండి. కాకపోతే పైన ఉంది కూడా వీళ్ళకి కావాల్సిన వాళ్ళే కదా, చూసి చూడనట్టు ఉండండిలే అని అంటే మేలకుండా ఊరుకుంటారు. ఈయన కూడా ఈయన హక్కుల భంగన జరిగిందని స్పీకర్ కంప్లైంట్ కూడా పెట్టాడు ఏది పార్లమెంట్లో. ఆ విషయం కూడా ఏం తేల్లా. ఇక ఆ పార్లమెంట్ అయిపోయి మళ్ళీ కొత్త పార్లమెంట్ కూడా వచ్చింది. ఈయన ఎంపీగా కాకుండా మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఒకవేళ మళ్ళీ ఎంపీ అయితే గనక మళ్ళీ ఆ విషయాన్ని తీసుకొస్తాడేమో అనే ఉద్దేశంలో కూడా ఈయన్ని ఎంపీ టికెట్ రాకుండా ఈయనకి చాలా తెర వెనక కథలన్నీ నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు వీళ్ళందరి మీద ఏదన్నా కేసులు అయ్యి వీళ్ళందరూ కనుక సరైన నిజం చెప్పాల్సింది వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి చెబితే చేశాం అని అంటారు. రేపు ఇరుక్కునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. కాకపోతే వీళ్ళు కూడా ఈ చేసిన పాపానికి ఇటుకి జరిగింది. కాకపోతే వీళ్ళందరికీ మంచి వెసులుబాటు కల్పించాడుగా జగన్మోహన్ రెడ్డి. సునీల్ కుమార్ అయితే ఆయన అంబేద్కర్ మిషన్ వేరే ఏదో ఒక సంస్థ కూడా ఒకటి పెట్టుకొని బాగా వసూళ్లు చేశాడంట. అది కాకుండా సిఐడిలో ఉన్న వీళ్ళందరితో పెద్ద గ్రూప్ తయారు చేశాడంట. ఎక్కడెక్కడ వివాదాలు ఉన్నాయి, భూ వివాదాల దగ్గర నుంచి సివిల్ వివాదాల దగ్గర నుంచి అన్నిటిలోనూ వాళ్ళు ఏలు పెట్టి గెలికేసి మొత్తం అన్నిట్లోనూ బాగా వేసేసారు అనేది అప్పట్లో ఉన్న పుకారు. ఇప్పుడు అవన్నీ కూడా బయటపడతాయి. అంటే ఏదైనా వీళ్ళకి జరగాల్సిన లాభం జరిగిందిగా. వ్రతం జెండా ఫలితం దక్కిందన్నట్టు వీళ్ళకి ఉద్యోగాలు పోయినా, జైలుకి వెళ్లాల్సి వచ్చినా, బాగా ఆస్తులు లేకపోతే డబ్బులో మనకి దక్కితే చాలు అని అనుకున్నారు, వాళ్ళకి అయ్యే దక్కినాయి. అందుకని ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా రావటం లేదు వీళ్ళకి. వాళ్ళని ఖచ్చితంగా కేసుల్ని ఎదుర్కొని తీరాల్సిందే. వాళ్ళు అందులో అరెస్ట్ కావాల్సిందే. వాళ్ళందరికీ తగిన శాస్తి జరగాల్సిందే.
రేపు జగన్మోహన్ రెడ్డి పేరు ఏమన్నా బయట పెడతారేమో అనే ఉద్దేశం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఫ్లేట్ ఫిరాయించి వేరే రకమైన పనులు ఏదన్నా చేసినా కూడా మనం ఏమి చెప్పటానికి లేదు, చేయటానికి లేదు. ఈరోజు జరిగింది అది కోర్టులో. చూద్దాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా త్రిపుల్ ఆర్ గారిని అయితే ఆ రోజు పెట్టిన టార్చర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారనమాట. సో అవినీతి అధికారులు ఆ దెబ్బకి, అన్ని దెబ్బలు కాసిన దెబ్బకి ఆయన సెలబ్రిటీ లీడర్ అయిపోయాడు. అవును, ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణలో కూడా అవును, పేరున అందరికీ తెలిసిపోయాడు. అవును. చంద్రబాబు గారు కూడా చెప్పారు కదా, ఈయనకి అంత అప్లాజ్ వస్తుందంటే ఆయన ఆయన తిన్న దెబ్బలే కారణం అని చెప్పి. సో అవును. సో డెఫినెట్ గా ఏంటంటే అది, ఎందుకంటే ఈ కేసులో కనుక వీళ్ళని కనుక శిక్షించకపోతే, అంటే ఈ అధికారులు ఎవరైతే అప్పుడు ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళు ఏమి చెప్పినా చేసినా సరే ప్రభుత్వాలు కోర్టులకు శిక్షించడం అనేది కూడా ప్రజల్లో ఒక పడిపోతుంది సార్. డెఫినెట్ గా ఈ కేసులో వీళ్ళని శిక్షించడం మాత్రం నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా అధికారులు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేయకుండా ఉంటారు. ఏదైనా సరే చట్టం పరంగా, న్యాయపరంగా వెళ్ళాలి తప్ప వీళ్ళకి అధికారులు చెప్పారు, లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు, ముఖ్యమంత్రులు చెప్పారని చేసుకుంటే మాత్రం పరిస్థితులు ఇలాగే వస్తాయి. ఇది మాత్రం ఒక అవును. గుణపాఠం అవ్వాలి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.